హాయ్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, లేడీ అఘోరి గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది సార్. లేడీ అఘోరి ఇప్పుడు శ్రీవర్షిని పెళ్లి చేసుకోబోతుంది. నార్త్ ఇండియాలో సెటిల్ కాబోతున్నారంటూ అంటున్నారు. సో ఇందుకు సంబంధించి శ్రీవర్షినే పెళ్లి గురించి చెప్పిందని కూడా చెప్తున్నారు. మరి ఏంటి పెళ్లి? నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా? ఈ పెళ్లి అసలు చెల్లుతుందా? సో నార్త్ ఇండియాలో కూడా చాలా మంది అఘోరులు ఇప్పుడు అఘోరి పైన ఫైర్ అవుతున్నారని కూడా చెప్తున్నారు. మరి ఏంటి సార్ ఈ గోల? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అఘోరి, లేడీ అఘోరిది రోజుకొక ట్విస్టులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీవర్షిని స్టార్ట్ అయినాక అఘోరిది కంప్లీట్‌గా ఒక కొత్త టర్న్ తీసుకుందని చెప్పొచ్చు అఘోరి లైఫ్‌లో. అప్పటి వరకు అఘోరిది రొటీన్ అయిపోయింది. గొడవలు చేయడం, పోలీసుల మీదకెళ్ళడం, జనం మీదకెళ్ళడం, ఇలాగ ఒక రొటీన్‌లో నుంచి అఘోరిది ఒక పెద్ద ఇంటర్వల్ బ్లాక్ అని చెప్పొచ్చు. ఒక ఇంటర్వల్ బ్యాంగ్ లాగా శ్రీవర్షిని ఎంటర్ అయింది. అక్కడి నుంచి స్టోరీ రకరకాలుగా వెళ్తుంది. సో ఈ శ్రీవర్షిని అనే అమ్మాయి మంగళగిరిలో పరిచయం అయ్యడం, అఘోరికి మంగళగిరి జనసేన ఆఫీస్ దగ్గర అఘోరి వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు పరిచయం అయినారని చెప్తున్నారు. అక్కడి నుంచి అఘోరి వాళ్ళ ఇంట్లో చాలా రోజులు ఉండింది. దాదాపు 2 వారాల వరకు ఉండింది. దాని తర్వాత అఘోరికి ఆ అమ్మాయికి మధ్య ఒక అనుబంధం ఏర్పడి అఘోరిని వెతుక్కుంటూ ఆ అమ్మాయి ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చేసింది. నైటే బస్ ఎక్కి అక్కడ. సో దాని తర్వాత వీళ్ళు గుజరాత్లో ఉంటే ఈ పేరెంట్స్ ముఖ్యంగా ఈ అమ్మాయి శ్రీవర్షన్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, అంటే ఒక అబ్బాయి ఏమో పెంపుడు అన్న, ఇంకొక అబ్బాయి సొంత అన్న, శ్రీహర్ష అండ్ విష్ణు, భవాని అనే ఇంకొక అమ్మాయిని కూడా తీసుకెళ్ళి అక్కడ గుజరాతీ పోలీసుల సహాయంతో సౌరాష్ట్ర నుంచి ఈ అమ్మాయిని ఇక్కడికి పట్టుకొచ్చారు. దాని తర్వాత ఈ అమ్మాయిని ఎక్కడో రహస్యంగా పెట్టారు, పారిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. బట్ అమ్మాయి అగైన్ అక్కడెక్కడో బస్ స్టాండ్లో నేను టాయిలెట్కి వెళ్ళి వస్తానని చెప్పి మళ్ళీ వచ్చేసి బిగ్ టీవీలో కూర్చునింది. సో శ్రీవర్షిని నిన్నంతా కూడా బిగ్ టీవీలో పెద్ద హంగామా చేసింది. సో శ్రీవర్షిని వెర్షన్ ఏంటంటే, అసలు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని ఒక బ్యాంగ్ ఇచ్చింది. మొన్నటి వరకు ఏమన్నారు వాళ్ళు, తల్లి కూతురులాగా మాట్లాడారు. అమ్మాయి నాకు బిడ్డ లాంటిది, నేను అమ్మాయికి తల్లి లాంటిదని అఘోరా చెప్పింది. అట్లాగే ఇది ప్యూర్లీ స్పిరిచువల్. ఆమె దీక్ష కోసం నా దగ్గరికి వచ్చింది. ఎవరైనా నా దగ్గరికి రావచ్చు, ఇది ఆమె చెప్పింది. అఘోరి ఈ అమ్మాయి కూడా బీటెక్ శ్రీవర్షిని కూడా ఏం చెప్పింది, అఘోరి స్పిరిచువల్ ఇది నాకు నచ్చింది, అందుకని నేను అఘోరితో ట్రావెల్ అవుతాను, దీక్ష తీసుకుంటాను అనేది చెప్పింది. ఇప్పుడు సడన్గా అసలు ఇదంతా కాదు, మాకిద్దరికి పెళ్ళి అయిపోయింది, అఘోరి నా మెడలో తాళి కూడా కట్టింది, విజయవాడలో దుర్గా టెంపుల్లో నా మెడలో తాళి కట్టింది ఒకసారి. అది కాకుండా చెన్నై నుంచి వచ్చి బంగారు చైన్ ఒకటి తీసుకొచ్చింది నా కోసం. తర్వాత బంగారు మంగళసూత్రం తీసుకొచ్చి మా ఇంట్లో వాళ్ళ ముందే కట్టింది నాకు. అప్పుడు విష్ణు కూడా నాకు కట్టవా తాళని సరదాగా జోకేస్తే అతనికి కూడా ఒక తాయెత్తి కట్టింది. దాన్నే అతను నాకు కూడా తాళి కట్టాడని చెప్తున్నాడు. సో అప్పటి నుంచి మా ఇంట్లో అందరికీ తెలుసు అఘోరి నేను పెళ్లి చేసుకున్నాం అన్న విషయం. మా అమ్మ కూడా అనేక సార్లు కోడల పిల్ల అని మాట్లాడేది, ఫోన్ వచ్చినా కూడా అలాగే సంబోధించేది. అయితే ఇదంతా బాగానే ఉండింది, మా ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నాము. విష్ణునే జలసీతో తట్టుకోలేక అతనే దీన్ని చెడగొట్టాడు. మా ఇంట్లో వాళ్ళకి అఘోరి మీద నా మీద వ్యతిరేకత క్రియేట్ చేసి ఇదంతా చేసింది విష్ణునే. విష్ణు గతంలో కూడా నన్ను కొట్టేవాడు, చివరికి పీరియడ్స్ వచ్చినా కూడా కొట్టేవాడు, ఇవన్నీ ఆరోపించింది. సో ఆ తర్వాత బిగ్ టీవీ వాళ్ళు అఘోరితో కూడా మాట్లాడారు. అఘోరి చెప్పేది ఏంటంటే, అవును పెళ్లి చేసుకున్నాం మీ ఇద్దరు, ఎవరు కాదన్నావునన్నా తను నా భార్య, సో మీ ఇద్దరం కాపురం చేస్తాము, నేను నార్త్ ఇండియాలో ఒక జాగా కూడా చూసాను, అక్కడ పెద్ద విల్లా కట్టి ఆమెను మహారాణిలాగా చూసుకుంటా, ఈ డైలాగులంతా అఘోరి, లేడీ అఘోరి చెప్తుంది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడారు ఆ టీవీ వాళ్ళు, ఎవరు వాళ్ళమ్మ స్వరూపతో వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు సేమ్ ఇదే చెప్తున్నారు. అఘోరి మా పాపకి ఏదో మందు పెట్టేసింది, వశీకరణ చేసుకునింది, అప్పటి నుంచి మా పాప ఇట్లాగా బిహేవ్ చేస్తుంది అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఈ అమ్మాయిని మేము వచ్చి తీసుకెళ్తాము హైదరాబాద్కి వచ్చి కూడా అంటున్నారు. ఈ అమ్మాయి నేను మేజర్ని, నాకు 23 ఏళ్ళు, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండొచ్చు అనేది ఈ అమ్మాయి చెప్తుంది. ఇక్కడ ఇప్పుడు అనేక కోణాలు ఉన్నాయి. ఒకటేమో సనాతన ధర్మం అని అఘోరి మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోల్ స్టోరీని మనం ఒక సినిమాగా తీసామనుకో, ఇదే సనాతనవాదులు హిందూ బ్యాచ్ అంతా కూడా ఆ సినిమాని ఆడనిస్తారా? ఆ సినిమా తీసిన వాళ్ళు కొట్టకుండా ఉంటారా?
ఎందుకంటే నువ్వు అఘోరీ పేరు చెప్పి మా హిందూ సంప్రదాయాన్ని ఒక అఘోరీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందని ఎలా చెప్తావు నువ్వు సినిమాలో అని మనల్ని నిలదీస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అఘోరీ సనాతన ధర్మం పేరుతో ఇవన్నీ చేస్తున్నా కూడా ఎక్కడ హిందూ సంఘాలు కానీ సనాతనవాదులు కానీ ఎవరు మాట్లాడట్లా. ఎందుకంటే సనాతన ధర్మం పేరు చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నారు. నిజానికి అఘోరీలు పెళ్లి చేసుకోవడం అనేది మామూలుగా అఘోరీలు ఇలా బిహేవ్ చేయడమే విచిత్రమైన విషయం. చాలాసార్లు చెప్పాను నేను. ఇక పెళ్లి చేసుకోవడం అనేది వింతల్లోకి వింత. అఘోరీ అంటేనే సకల బంధాలని తెంచుకొని వెళ్ళిపోవడం. అట్లాంటిది అఘోరీ బంధాలని తెంచుకోవడం కాకుండా పెంచుకోవడం కోసమే ప్రయత్నిస్తున్నట్టుగా మనకి ఈ సంఘటనలో అర్థమవుతుంది. ఈ అఘోరీ ఏంటంటే ఇది ఒక సినిమా వేషం లాగా ఉంది కాబట్టి రియల్ అఘోరీ అనేది కాదు. చాలామంది రియల్ అఘోరీలు కూడా మాట్లాడుతున్నారు ఈమె అసలు అఘోరీ కాదు, ఏమి కాదు, వేషం వేసుకొని డ్రామా చేస్తూ డబ్బులు సంపాదిస్తూ మంచిగా కారు లగ్జరీగా లైఫ్ బ్యాంక్ బ్యాలెన్స్లు 4-5 అకౌంట్లు పెట్టుకొని చేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పే దాంట్లో కూడా బంగారు గొలుసు తేవడం, బంగారు మంగళసూత్రం తేవడం, ఈ అమ్మాయిని గుజరాత్కి ఎక్కడి నుంచి I-20లో తీసుకెళ్ళడం, ఇదేంటి ఐఫోన్ వాడడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు కేసులు కొద్ది బీర్లు బిర్యానీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అమ్మాయి. ఖచ్చితంగా అఘోరీ లేడీ అఘోరీ ఏదో ఒక రెవెన్యూ మోడల్ అయితే క్రియేట్ చేసుకుంది. అంతవరకు అఘోరీని మనం మెచ్చుకోవచ్చు. అంటే ఇతని అసలు పేరు వచ్చి అల్లూరి శ్రీనివాస్ పారిపోయి తను సెక్సువల్ ట్రాన్స్మిషన్ ఒక ఆపరేషన్ సర్జరీ చేసుకున్నాడు. ఆ సర్జరీ తర్వాత అమ్మాయిగా మారిపోయారు. తను అనేకసార్లు చెప్పాడు కూడా, నాకు అసలు చిన్న ఒక హోల్ ఉంటుంది అంతే, అక్కడ ఇంక వేరే ఏం అంగం కూడా లేదు, నేనెందుకు పెళ్లి చేసుకుంటా, నేనెందుకు ఈ అమ్మాయిని సెక్సువల్గా చూస్తా అని అఘోరీ చెప్పింది ఒకప్పుడు. ఇప్పుడేమో ఇది మా ఇద్దరిది స్పిరిచువల్ బంధము, సెక్సువల్ కాదు అని చెప్తుంది. అయితే ఇక్కడ చాలామందికి డౌట్లు ఏంటంటే అసలు ఈ పెళ్ళి లీగల్గా చెల్లుతుందా? మామూలుగా మనకి ఏంటంటే ఎల్జిబిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎల్జిబిటీ ప్లస్ అంటారు. ఎల్జిబిటీ ప్లస్ అంటే లెస్బియన్, జి అంటే గే, తర్వాత బి అంటే బైసెక్సువల్, టీ అంటే ట్రాన్స్జెండర్, ప్లస్ అంటే మళ్ళీ చాలా ఉన్నాయి. క్వీర్ ఉంది, అసెక్సువల్ ఉంది, తర్వాత పాన్ సెక్సువల్ ఉంది, నాన్ బైనరీ ఉంది, ఇంటర్సెక్స్ ఉంది. ఇలాగా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ 2 రకాలు మనకు అర్థం కావాలి. ఒకటి సెక్సువల్ ఓరియంటేషను, 2 జెండర్ ఐడెంటిటీ. జెండర్ ఐడెంటిటీ అంటే నేను మగవాడిగా నన్ను నేను గుర్తించాను, ఇది నా జెండర్ ఐడెంటిటీ, నేను మగవాడు మేల్ పర్సన్ అనేది నా జెండర్ ఐడెంటిటీ. అట్లా కాకుండా ఇంకొకరు మేల్ బాడీలో ఫిమేల్గా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు నేను మేల్ బాడీ, నాకు మేల్ బాడీ ఉంటుంది కానీ నేను ఫిమేల్గా ఫీల్ అవుతున్నా. సో అప్పుడు నా జెండర్ ఐడెంటిటీ ఫిమేల్ అనమాట. సో దాన్ని జెండర్ ఐడెంటిటీ అంటారు. సెక్సువల్ ఓరియంటేషన్ వేరు. నేను మేల్ బాడీగా ఉండొచ్చు, మేల్ జెండర్గా ఉండొచ్చు, కానీ నేను అమ్మాయిల పట్ల ఆకర్షితం కాకపోవచ్చు, నాకు అబ్బాయిలంటే ఇష్టం కావచ్చు, లేదు నాకు ఇద్దరూ ఇష్టం కావచ్చు, లేదు అసలు నాకు సెక్సే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదా నాకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, నాకు ఏది ఇష్టమో నాకే తెలియకపోవచ్చు. ఇలాగా రకరకాలుగా ఉండడాన్ని సెక్సువల్ ఓరియంటేషన్ అంటారు. సో ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు అఘోరీ పరిస్థితి చూస్తే మనం, ఒకప్పుడు అబ్బాయి శ్రీనివాస్, ఆలూరి శ్రీనివాస్, ఆ అబ్బాయి మనసులో అమ్మాయిగా ఫీల్ అయ్యారు. సో అమ్మాయిగా మారిపోదాం అనుకున్నారు. సో అమ్మాయిగా మారిపోయాడు సర్జరీ చేసుకొని. ఇప్పుడు మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇది కన్ఫ్యూజన్ అయిపోతుంది జనాలకి. అసలు ఎవరురా ఈ అఘోరీ, మగవాడా అమ్మాయా తేలదు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటారు అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇక్కడ ట్రాన్స్జెండర్స్ బ్రాడ్గా 2 రకాలుగా ఉంటారు. ఒకరు రియల్గానే ఒక మేల్ బాడీ ఉండి ఫిమేల్గా ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళని ట్రాన్స్ ఫిమేల్ అంటారు. ట్రాన్స్ లేడీ, ట్రాన్స్ ఫిమేల్ అలా అంటారు అన్నమాట. ట్రాన్స్ ఉమెన్ అలా పిలుస్తారు వాళ్ళని. అంటే మగ బాడీలో విమెన్ మైండ్ ఉండి ఈ బాడీని కూడా చేంజ్ చేసుకునేస్తే వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అని పిలుస్తారు. రివర్స్లో స్త్రీ శరీరం ఉండి మగ మైండ్ ఉంటే వాళ్ళు మగవాడిగా మార్చుకున్నారనుకో, వాళ్ళనప్పుడు ట్రాన్స్ మ్యాన్ అంటారు. సో ఇది ఒక రకం, అంటే జెన్యున్గా అలా ఉండేవాళ్ళు. అలా కాకుండా డబ్బుల కోసమో ఇంకొంతమంది మగవాళ్లే, వాళ్ళకి మగ మైండే ఉంటుంది, మగ బాడీ ఉంటుంది, మగ మైండే ఉంటుంది, కానీ మార్చుకుంటే మనం డబ్బులు బాగా సంపాదించవచ్చు, 30-40 వేలు ఈజీగా
నెలకి సంపాదించవచ్చు, ట్రాన్స్జెండర్గా మారిపోతే అని చాలామంది ట్రాన్స్జెండర్గా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య 30-40 మందిని పోలీసులు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, ఎక్కువగా బీహార్ నుంచి వచ్చి. వీళ్ళే ఎక్కువగా దూకుడుగా జనాల మీదకి వెళ్ళేది ఇలాంటి ట్రాన్స్జెండర్స్. అంటే వాళ్ళు కేవలం డబ్బుల కోసం మార్చుకున్నారు తప్ప సెక్సువల్ ఓరియంటేషన్ వల్ల కాదనమాట. సో ఈ అఘోరీది కూడా ఆ డౌట్ అయితే చాలామందికి ఉంది. ఈ అఘోరి కూడా తను నిజంగా మేల్ మైండే ఉంది, మేల్ బాడీ మేల్ మైండే ఉంది, కానీ ఈ ప్లాన్ వేసి డబ్బులు సంపాదిద్దామని లేడీగా మారింది. ఇప్పుడు మేల్ బాడీ ఉంది కాబట్టి ఫిమేల్ పట్ల అట్రాక్ట్ అయింది అనేది ఒక థియరీ. వీళ్ళ బ్రదర్ విష్ణు అదే చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫిమేల్ బాడీ అయి మారిపోయినాక కూడా ఫిమేల్ని లైక్ చేయొచ్చు. అందుకని ఎల్జిబిటీలో ఎల్ అంటేనే లెస్బియన్ అంటేనే అమ్మాయిలు లైక్ చేయడం. సో అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ లీగల్గా ఇండియాలో ఇలాంటి పెళ్ళిళ్ళు చెల్లవు. ఇండియాలో మనకి హిందూ మ్యారేజెస్ యాక్టు, తర్వాత స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1952, ఈ 2 చట్టాలు ఉన్నాయి పెళ్ళిళ్ళకి సంబంధించి. ఈ 2 చట్టాలు కూడా హెట్రోసెక్సువల్ మ్యారేజెస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. హెట్రోసెక్సువల్ అంటే ఒక మేల్ ఫిమేల్ మధ్య మ్యారేజ్ని మాత్రమే గుర్తిస్తాయి. మేల్ ఫిమేల్ లేకపోతే ట్రాన్స్జెండర్ మేల్ ట్రాన్స్జెండర్ ఫిమేల్ ఇది గుర్తించవు అనమాట. అందువల్ల వీళ్ళిద్దరు పెళ్ళి లీగల్గా చెల్లదు. అట్లని వీళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 2022లోనే క్లియర్గా ఏం చెప్పిందంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండొచ్చు అని చెప్పింది. అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్లో హక్కులు ఉండవు, లిమిటెడ్గా ఉంటాయి. హక్కులు అంటే వారసత్వ ఇది ఉండదు. వీళ్ళిద్దరు రేపు ఈ అమ్మాయి విడిపోయి అతని మీద భరణం కేసు వేయడానికి లేదు. నాకు భరణం ఇవ్వాలి, ఇతను నన్ను మోసం చేశాడు, భరణం ఇవ్వాలని వేయడానికి లేదు. ఆ అమ్మాయికి రక్షణ లేదు. మ్యారేజ్లో ఒక స్త్రీకి ఉండే రక్షణ ఈ అమ్మాయికి ఉండదు అనమాట. సో కాబట్టి అట్లాగే వీళ్ళిద్దరూ వాళ్ళు చెప్తున్నారు మేము 2 పిల్లల్ని కూడా సాక్కుందాం అనుకుంటున్నాం. అది కుదరదు లీగల్గా. ఎందుకంటే మ్యారేజ్ అని గుర్తించినప్పుడు దంపతులే కానప్పుడు దంపతులు పెంచుకోవడానికి బిడ్డని ఇవ్వరు అనమాట. సో ఏదన్నా ఇల్లీగల్